హాయ్ అండి. నేను మీ వైవిఎస్ లాగ్. ఈరోజు మన కోనసీమ జిల్లాలో చేపలు కొనాలన్నా, చేపలు అమ్మాలన్నా ఒక అందమైన ప్రదేశం ఉందండి. ఇక్కడ నుండి 5 స్టార్ హోటల్స్ కానీ, మార్కెట్కి కానీ, విదేశాలకు కానీ ఎక్కువగా ఎగుమతి చేసే ఒక అందమైన మార్కెట్ అండి. అదేనండి మన కోనసీమలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్, అంతర్వేది ఫిషింగ్ మార్కెట్ అండోయ్. ఈ మార్కెట్లో ఎక్కువగా మత్స్యకారులు తమ వేటాడినటువంటి పీతలు కానీ, చేపలు కానీ, అలాగే మెత్తలు కానీ తక్కువ ధరకు అమ్మేటువంటి అందమైన మార్కెట్ అండి. వీళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినా రాకపోయినా వేటే వీళ్ళ జీవనంగా కష్టాన్ని నమ్ముకున్నటువంటి మత్స్యకారుల యొక్క జీవితాలతో ఆధారపడింది అంతర్వేది ఫిషింగ్ హార్బర్ అండి. ఈ ఫిషింగ్ హార్బర్లో వేటలు ఎలా సాగుతాయి, వేటాడినటువంటి మత్స్యకారుల యొక్క జీవన విధానాలని ఎలా ఉంటాయి, ఇక్కడ వేలం పాట అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ చూడండి, అంతర్వేదిలో ఆగినటువంటి బోట్లు అండి, పెద్ద పెద్ద బోట్లని సముద్రంలో వేటకు వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ తమరు వేటాడినటువంటి చేపలను అన్నింటినీ తీసుకెళ్లి ఇక్కడ వేలంపాట ద్వారా అమ్ముతారండి. ఈ వేలంపాట ఎలా జరుగుతుందో ఇక్కడ చూడండి ఈ వీడియోలో. ఇక్కడ చూస్తున్నారు కదండి వేలంపాట అనేది ఎంత బాగా జరిగిందో. అలాగే ఇక్కడ చేపలు అనేవి వలలో చిక్కడినటువంటి చేపలను జాగ్రత్తగా తీస్తున్నారు అనమాట. అలాగే ఆ వలను కూడా ఓ పక్కకి వరుస పెడుతూ ఉన్నారండి. ఎందుకంటే ఈ వలతోనే ఎక్కువ చేపలు అనేవి మెత్తలు కానీ, పీతలు కానీ ఇవన్నీ వేటాడుతూ ఉంటారు అనమాట. అలాగే చిన్న చిన్న బోట్లలో వచ్చేటువంటి చేపలు పట్టుకుని వచ్చేటువంటి మత్స్యకారులు వస్తున్నారండి. ఈ దృశ్యాన్ని కూడా మనం వీడియోలో చూడొచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేటువంటి మత్స్యకారులు అనేది ఎటువంటి చేపలు పడ్డాయి, వాళ్ళు వచ్చేటువంటి దృశ్యాలు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక పక్కన వేటకు వెళ్ళి వచ్చినటువంటి మత్స్యకారుల యొక్క పడవలు వస్తున్నాయండి. అలాగే వేటకు వెళ్తున్నటువంటి అందమైన దృశ్యాలను కూడా చూడొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద బోట్లు అనేవి మళ్ళీ సముద్రంలోకి వేటకు వెళ్తున్నాయండి. అంటే మధ్యాహ్నం వెళ్ళినటువంటి వేటకు వెళ్ళి మధ్యాహ్నం 5, 6 ఆ టైంకి మళ్ళీ ఈ బోటు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వచ్చి చేపలు అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ ఇలా వేటాడినటువన్నీ తీసుకుని ఆ ట్రేలో వేసుకుని ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గర పట్టుకెళ్ళి అమ్ముతూ ఉంటారండి. చూడండి ఇక్కడ ఎలా పట్టుకు వెళ్తున్నారు అనేది ఈ దృశ్యాల్ని ఈ వీడియో రూపంలో చూడొచ్చండి. ఇక్కడ చూడండి, అక్కడ వెళ్ళేటువంటి దృశ్యాన్ని కూడా కాకుండా అక్కడ బాక్స్ని, అంటే ఆ చేపలు ఉన్నటువంటి ఆ ట్రే అనేది ఎలా తీసుకెళ్తున్నారో కూడా చూడండి ఒకసారి.
చూస్తున్నారు కదండి, ఇలా పట్టుకెళ్ళినటువంటి వడగళ్ళు అనే చేపలను పట్టుకెళ్ళి ఇక్కడ అమ్ముతున్నారండి. ఇక్కడ ఎలా అమ్ముతున్నారు, ఇక్కడ వేలం పాట అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మత్స్యకారులు తమ వేటాడినటువంటి చేపలన్నింటినీ తీసుకుని ఆ ట్రేలో వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారండి. అలాగే ఆ చేపల మీద ఉన్నటువంటి మరకలు పోవడానికి ఆ చేపలను వాటర్తో కడుగుతున్నారండి. ఇలా కడగడం వల్ల నీట్గా కనిపించడమే కాకుండా మార్కెట్లో అట్రాక్టివ్గా కనిపిస్తుంటాయండి. చూడండి, ఇక్కడ మత్స్యకారుల యొక్క కష్టాలు అనేవి ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళు అక్కడ పట్టుకెళ్ళడానికి కూడా ఎంత కష్టపడుతున్నారో చూడండి. అలా కనిపించే కష్టాలని ఈ వీడియోలో చూద్దామండి. 3 గంటలకు వెళ్తామండి ఏటకి. 3 గంటలకు వెళ్ళి 1 గంట అప్పుడు కొడతాం. 4 గంటలకే తోడేసుకెళ్తాం. 5 గంటలకే పెడేడతాం. అప్పుడు తోడని అవుతాం సింగి. మళ్ళీ పెది అయిపోద్ది తోడెత్తకూడదు. ఇక్కడికి రాబోడికి 11 12 అయిపోద్ది. మధ్యాహ్నం మళ్ళీ 3ంటికి వెళ్తామండి. మళ్ళీ సాయంత్రం 3ంటికి వెళ్ళి మళ్ళీ 5 గంటలకే తోడేస్తాం. సెల్దాను ఉదయం సెల్దాను, సాయంత్రం అయితే బోట్లో ఉంటుంది, ఉండే ఉంటాం. మొత్తం అన్నీ ఉంటాయి. 9 ఊరే పడతాయి, ఊరే పడవండి. ఎప్పుడు పడతాయని అనుకోవట్లేదు. ఏ రోజు అది ఆ రోజు ఏది ఉండదు. ఒక 2-3 నెలల్లో ఏది ఉండదు. ఇక్కడ మార్కెట్ పర్వాలేదండి, అంతలేదు. మార్కెట్ పర్వాలేదండి, చాలా బెస్ట్ ఇక్కడ. చెప్పండి. ఓకే ఓకే, మరి ఎక్కడ వెళ్తాయండి? ఓకే ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదండి, మత్స్యకారులు తాము వేటాడినటువంటి విధానం ఎలా ఉంటుంది, ఉదయం ఎన్ని గంటలకు వెళ్తున్నారు అనే విషయాన్ని క్లారిటీగా చెప్పారండి. ఎందుకంటే ప్రతిరోజు వీళ్ళ జీవన విధానంలో కష్ట నష్టాలు అనేవి సముద్రంలో పడుతూనే ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఒక రోజు చేపలు పడవచ్చు, ఒక రోజు పడకపోవచ్చు అండి. అయితే రోజు ఒకేలా ఉంటుంది అనేది చెప్పలేమండి. వాతావరణం బాగున్నప్పుడల్లా సముద్రం బాగానే ఉంటుంది, మరి వాతావరణం బాగోలేనప్పుడు వాళ్ళ కష్టాలు కూడా అలాగే ఉంటాయండి. అంటే మత్స్యకారులకి ప్రతిరోజు పండగ అని చెప్పుకోవడం కూడా కష్టమండి. అటువంటి మత్స్యకారుల యొక్క కష్టాలకు తగ్గట్టుగానే ప్రతిరోజు మంచి రోజుగా ఉండాలని కోరుకుందామండి. ఎందుకంటే ఈ వీడియోలో తీసి పెట్టడానికి కారణం అంటే ప్రతి మత్స్యకారులు అక్కడ వేటాడినట్టు చేపలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లో అమ్ముతూ ఉంటారండి. అక్కడ జరిగేటువంటి ఫిషింగ్ మార్కెట్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటుందని చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ మార్కెట్లో ఎలా అమ్ముతున్నారు అనేది చూడండి ఇక్కడ వీడియోలో.
ఈ అంతర్వేది ఫిషింగ్ మార్కెట్లో చిన్న బోట్లతో పాటు పెద్ద బోట్లు కూడా కనిపిస్తుంటాయండి. ఈ పెద్ద బోట్లు అనేవి మార్నింగ్ 7-8 కల్లా మార్కెట్కి వచ్చేస్తాయండి. ఈ మార్కెట్కి రావడంతో ఇక్కడ పెద్ద పెద్ద చేపలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. అంటే సముద్రంలో దొరికేటువంటి ప్రతి చేపని వేటాడుకొని తీసుకుని వస్తుంటారన్నమాట. ఈ బోట్లలో అనేది పెద్ద పెద్ద చేపలతో పాటు అలాగే పెద్ద పెద్ద తాంబేలు కూడా పడుతుంటాయండి. ఆ తాంబేలు పడినప్పుడల్లా వీళ్ళకు వలలో పడేటప్పటికి పెద్ద పెద్ద నష్టమే జరుగుతుందండి. ఎందుకంటే ఆ వల అనేది కోసేయవలసి వస్తుందండి. తాంబేలు అనేది వేటాడికి రాకుండా తాంబేలు తీసేస్తుంటారండి. అలాగే ఒక పక్కన మత్స్యకారులు వేటాడినటువంటి చేపలను నమ్మడమే పాటు కొంతమంది వేటకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారండి. ఇక్కడ చూడండి, డీజిల్ అనేది పట్టుకెళ్తున్నారు. అలాగే కొన్ని షిప్స్ అనేవి వస్తున్నాయండి. అంటే పెద్ద పెద్ద బోట్లు అనేవి వస్తున్నాయండి. ఇక్కడికి ఎందుకు వస్తున్నాయంటే కనుక ఇక్కడ నుంచి వేటాడినటువంటి బోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి. ఇక్కడ మార్కెట్లోకి ప్రతి చేపని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారండి. ఎందుకంటే అంతర్వేదిలో ఉండేటువంటి ఫిషింగ్ మార్కెట్ అనేది చాలా చౌక ధరకు లభించే అందమైన మార్కెట్ అండి. ఇక్కడ చూడండి, అలాగే ఐస్ కూడా పట్టుకెళ్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటువంటి బోట్లు 1 రోజు 2 రోజులు పడుతుంది, లేకపోతే ఒక 5-6 గంటల వరకు సముద్రంలోనే ఉండి కష్టపడి వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికేంతసేపు ఉండి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి ఇక్కడికి వస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి వేలం పాటలో వచ్చేటువంటి డబ్బులతో ఒక రోజు గిట్టుబాటు అవుతుంది, ఒక రోజు గిట్టుబాటు కాదండి. ఇక్కడ చూస్తున్నారు కానీ పీతలు కానీ సొర కానీ అలాగే ఇక్కడ కనిపించే ప్రతి చేపల్ని ఇక్కడ వేలం పాటలో అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ అమ్మేటువంటి ప్రతి మార్కెట్లో తక్కువ రేటుకు దొరికేటువంటి అందమైన చేపలండి. ఇక్కడ చేపలన్నిటిని సెపరేట్ చేస్తున్నారు చూడండి. అలాగే ఒక పక్కన సెపరేట్ చేస్తూ ఉన్నారు, ఒక పక్కన తీసుకువస్తూ ఉన్నారండి. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి గంట ఇక్కడ వేలం పాట ద్వారా ప్రతిరోజు ఈ మార్కెట్లో అమ్ముతూనే ఉంటారు అన్నమాట. చూడండి ఇక్కడ మార్కెట్ అనేది ఎలా జరుగుతుంది అనేది. చూస్తున్నారు కదండి, మన అంతర్వేది ఫిషింగ్ మార్కెట్లో ప్రతిరోజు వేలం పాట అనేది ఎలా జరుగుతుంది. ఇక్కడ కనిపించేటువంటి ప్రతి చేపని వేలం పాటలో కొని ఇక్కడ బాక్సులోకి పార్సిల్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ కనిపించేటువంటి చేపలను అన్నింటినీ ఇలాగా వేలం పాటలో అమ్ముతారు. ఇలా అమ్మినటువంటి ప్రతి చేపని చౌక ధరకే కొనుక్కున్న తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ పార్సిల్ చేసుకుని జాగ్రత్తగా మళ్ళీ షిఫ్ట్ చేస్తూ ఉంటారండి. ఇలా మా వేలం పాట చేస్తూ ఉంటారు. ఒక పక్కన తీసుకెళ్లి పార్సిల్ చేసి ఇలా బాక్సుల రూపంలో విదేశాలకు కానీ 5 స్టార్ హోటల్స్ కానీ లేకపోతే మార్కెట్లో కొన్ని చోట్లకి పంపడం కానీ జరుగుతుందండి. అలాగే మరొక చోట ఏమైతే ఐస్ను కూడా కట్ చేస్తున్నారండి. అలాగే కొన్ని చోట్ల అయితే మళ్ళీ మార్కెట్ నుంచి బయలుదేరడం జరిగిందండి. ఎందుకంటే వేటకు వెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ మత్స్యకారులు తమ వేట అనేది తిరిగి ప్రయాణం అవుతున్నారండి. ఇలా నిరంతరం వేట అనేది సాగుతూనే ఉందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.